నమస్కారం. నవతరానికి నాంది నవ్య కార్యక్రమానికి స్వాగతం. ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు మహిళలందరికీ పండగే. చక్కగా గోరింటాకు పెట్టుకుని మందారంలా పండిన చేతుల్ని చూసుకుంటూ మురిసిపోతుంటారు. నీకంటే నాకే గోరింటాకు ఎర్రగా పండింది అని చిన్నపిల్లలు తమ స్నేహితురాళ్ల దగ్గర గొప్పలు పోతూ ఉంటారు. గోరింటాకు ఒకటే కాదు, నేరేడు, మునగాకు, గుగ్గిళ్ళు ఇలా ఆషాఢంలో ఖచ్చితంగా తీసుకోవాల్సిన పదార్థాలు కొన్ని ఉన్నాయి. మరి వీటి వెనుక ఉన్న సాంప్రదాయ శాస్త్రీయ కారణాలను తెలుసుకుందామా? ఇప్పుడు నవ్యాలో ఎంబ్రాయిడరీ మిషనరీస్ చూద్దాం. హాయ్, వెల్కమ్ టు నవ్య. సో ఈరోజు నవ్యలో మనం వచ్చేసాం శ్రీ వెంకటేశ్వర సర్వీసెస్కి. లేడీస్ అందరూ చాలా కష్టపడి హ్యాండ్తోనే ఎంబ్రాయిడరీ వర్క్స్ అన్నీ చేస్తుంటారు. సో టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ అయ్యి వాళ్ళ స్ట్రెయిన్ తగ్గించడానికి మనకి చాలా మిషన్స్ వచ్చేసాయి. సో ఆ మిషన్స్ అండ్ వాళ్ళ యూజెస్ చెప్పడానికి మనం శ్రీ వెంకటేశ్వర సర్వీసెస్లో ఉన్నాం. హాయ్ అండి, నా పేరు రుక్మల్ రెడ్డి. ఇక్కడ నేను ఒక వన్ ఆఫ్ ద పార్ట్నర్ అండ్ మేము డీల్ చేస్తున్న మిషన్స్ ఎంబ్రాయిడరీ మిషన్స్ ఇవన్నీ ఇక్కడ. ఇది ఏంటంటే మన లేడీస్కి సంబంధించిన బిజినెస్ అండి. ఇది ఎవరైనా లేడీస్ ఇండిపెండెంట్ ఉమెన్స్ ఎవరైనా ముందుకు రావచ్చు ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి. అండ్ మీకు ఇంట్లో కానీ ఇది కమర్షియల్ కానీ ఎక్కడైనా షాప్లో కానీ పెట్టుకొని చేసుకోవచ్చు. ఇది మనకు ఫ్యూచర్లో ఏంటంటే మన మగ్గం వర్క్కి ఆల్టర్నేట్ అయ్యేది ఉందండి ఇది. కాబట్టి ఎవరైనా మీరు ఎలాంటి మిషన్స్ అయినా తీసుకొని మీరు ముందుకెళ్ళొచ్చు. మా సర్వీస్ సపోర్ట్ కానీ మీకు ఫ్యూచర్లో మిషన్ తీసుకున్న తర్వాత డిజైన్ సపోర్ట్స్ కానీ ఎలాంటి మెషిన్కి సంబంధించి రిలేటెడ్ ఏమైనా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఇక ఫ్యూచర్ అంతా మెషిన్ గురించి ఎక్స్ప్లెయిన్ మా భరత్ మేనేజర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫాలో అవ్వండి. సో మిషన్స్ ఏంటి, దాంట్లో ఎలాంటి వర్క్ చేయొచ్చు, ఎలాంటి యూజెస్ ఉన్నాయి, అవన్నీ మనకి చెప్పడానికి మనతో పాటు భరత్ గారు ఉన్నారు. హలో భరత్ గారు. హలో, ఎలా ఉన్నారు? బాగున్నానండి. సో ప్రెసెంట్ అయితే మనకి అంతా ఎంబ్రాయిడరీ వర్క్స్ అంతా హ్యాండ్తో చేస్తారు, లేదా మగ్గం వర్క్స్ అంతా మగ్గం వర్క్ అంతా హ్యాండ్తో చేస్తారు. బట్ అది చాలా వర్క్తో చాలా టైం టేకింగ్, చాలా స్ట్రెయిన్ అదంతా కావాలి. సో ప్రెసెంట్ అయితే మనకి టెక్నాలజీ ఇంప్రూవ్ అయింది. సో మిషన్స్ చాలా వచ్చేసాయి. సో ఈరోజు మా నవ్య వ్యూవర్స్కి మీరు ఎలాంటి మిషన్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, సో ఈజీగా ఈ వర్క్ అయిపోవడానికి? ఎస్ అండి, ఇది మా శ్రీ వెంకటేశ్వర సర్వీసెస్ సికింద్రాబాద్ పార్క్ లైన్ పంచశీల టవర్స్లో 3rd ఫ్లోర్లో ఉంటుంది. మా వద్ద కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్స్ ఉంటాయండి. దాంట్లో డిఫరెంట్ బ్రాండ్స్ ప్లస్ ఫ్రేమ్ సైజెస్తో పాటు ఉంటుంది. నేను ఒకసారి చూపిస్తాను, వర్క్ కూడా ఎలా వస్తుందో అనేది చూపిస్తామండి. మీరు దాంట్లో చూడొచ్చు. ప్లస్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మీకు ఏదైతే మెషిన్ ప్రైజెస్ కానివ్వండి, సైజెస్ కానివ్వండి, అవన్నీ మేము చూపిస్తామండి. ఎస్ కార్తిక గారు, ఒకసారి మనం మిషన్స్ చూద్దామండి. ఫస్ట్ మిషన్ ఏదైతే ఉంటుందో ఎంబ్రాయిడరీలో, ఇది మనకు యూమి బ్రాండ్ మెషిన్ ఉంటుందండి. యూమిలో ఇది బేసిక్ మెషిన్, స్టార్టింగ్ మెషిన్. ఇది స్టార్టింగ్లో వచ్చేసి మనకు ఇది 8 నీడిల్ మెషిన్ వస్తుందండి. లైక్ ఇప్పుడు సింగిల్ నీడిల్ మెషిన్ ఎవరైతే కస్టమర్స్ చూస్తారో ఆ సింగిల్ నీడిల్ మెషిన్ లాగానే ఇది కూడా ఉంటుంది. బట్ ఏంటంటే దీంట్లో వచ్చేసి 8 నీడిల్ ఉంటుంది. దానిలాగానే వర్క్ వస్తుంది, హాఫ్ నెక్ వస్తుంది. ప్లస్ దీంట్లో వచ్చేసి 10 ఇంచెస్ది టచ్ డిస్ప్లే ఉంటుంది. లైక్ యూమిలో ప్రతి బ్రాండ్ దీని ఫ్రేమ్ సైజ్ అనేది 14 ఇంచెస్ బై 8 ఇంచెస్ ఉంటుంది. లైక్ సింగిల్ నీడిల్లో ఏదైతే 14 by 8 ఇంచెస్ ఫ్రేమ్ సైజ్ ఉంటాయో అలాగే దీంట్లో వస్తుంది. అయితే దీని స్పెషాలిటీ ఏంటంటే మనకు కమర్షియల్ మెషిన్ కాబట్టి 24 hours అయినా సరే మెషిన్ నాన్ స్టాప్గా వాడుకోవచ్చు. ప్లస్ అలాగే మనకు దీంట్లో ఏంటంటే మనకు జరీ అనేది ఫుల్గా వాడొచ్చండి. ఇప్పుడు నేను ఏదైతే మెషిన్స్ చూపిస్తున్నానో ప్రతి ఒక్క మోడల్లో మనము ఫుల్గా జరీ వాడుకోవచ్చు. దీని వచ్చేసి 8 నీడిల్ ఉంటుంది. ఏ నీడిల్లో అయినా సరే మనం జరీ వాడుకోవచ్చు అండి. ప్లస్ ఆపరేటింగ్ అనేది కూడా చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. డిస్ప్లే సైజ్ పెద్దగా ఉంటుంది కాబట్టి. ప్లస్ ఇది యూమి ఏదైతే బ్రాండ్ ఉందో అది జపనీస్ టెక్నాలజీ ఉంటుందండి. సో భరత్ గారు, దీని ఆపరేటింగ్ ప్రాసెస్ కూడా మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఎస్ అండి, మీకు చూపిస్తాను ఒకసారి. అయితే ఇది మెషిన్ ఏదైతే డిస్ప్లే అని చెప్పానో దీంట్లోనే మనకు డిజైన్ సెలెక్షన్ ఏదైతే ఉంటుందో ఫ్రంట్ మనకు పేజెస్ దీంట్లో ఉంటాయి. ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్, థర్డ్ పేజ్, ఫోర్త్ అని ఇలా ఉంటుంది. అయితే మనకు వచ్చేసి ఫస్ట్ పేజ్లో మనకి ఏదైనా డిజైన్ కావాలంటే అది సెలెక్షన్ ఉంటుంది. లేదు మీకు దీంట్లో ఉన్న డిజైన్స్ కాకుండా ఎక్స్ట్రాగా మనము సపరేట్గా పెన్ డ్రైవ్ నుంచి ఏదైనా పెట్టుకుందాము అనుకుంటే
లైక్ ఇక్కడ పెన్ డ్రైవ్ ఇన్సర్ట్ చేసుకొని దాంట్లో ఉన్న డిజైన్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు ఈ డిజైన్ నేను తీసుకుంటున్నాను, చిన్న ఒక బుట్టి వేస్తున్నాను. ఫస్ట్ పేజ్లో డిజైన్ తీసుకున్నాము, మళ్ళీ ఇక్కడ సెకండ్ పేజ్కి వచ్చాక దాంట్లో కావాల్సిన సైజెస్ ఏమైనా రొటేషన్ యాంగిల్ చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ఇది నేను రెగ్యులర్ సైజులో పెట్టేస్తాను. విడ్త్ హైట్ పెంచుకోవడం తగ్గించుకోవడం ఇది దీంట్లో చేసుకోవచ్చు. అలాగే థర్డ్ పేజ్లో వచ్చేసి దీనికి కావాల్సిన కలర్ కాంబినేషన్, లైక్ మనకి ఈ డిజైన్కి ఏదైతే కలర్ కాంబినేషన్ ఉంటుందో ఇక్కడ ఉన్న 8 థ్రెడ్స్లలో మనకి ఏది కావాలో అది చూస్ చేసుకొని దాన్ని కాంబినేషన్ ఇచ్చేసాక ఈ డిజైన్ లాక్ చేసుకోవాలి. డిజైన్ లాక్ చేసుకున్నాక మిడిల్లో వస్తుంది. ఫస్ట్ మనకి ఎక్కడైతే మూవ్మెంట్ చేసుకొని మనకు డిజైన్ కావాలో అక్కడ మూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం సెట్ చేసుకొని మళ్ళీ మెషిన్ డైరెక్ట్గా మనం స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఈ మిషన్ అయితే ఎలా వర్క్ చేస్తుందో మాకు చూపించేశారు. సో మిషన్స్లో చాలా వెరైటీస్ ఉంటాయి. సో సెకండ్ అంటే ఇంకొక మిషన్ కూడా మాకు చూపిస్తారు. లైక్ చూపిస్తానండి. ఇప్పుడు ఇంతకు ముందు చెప్పాం కదా 8 నీడిల్ మిషన్ యూమీలో బేసిక్ మోడల్ అని చెప్పాం కదా. తర్వాత వచ్చేసి ఇది స్టార్టింగ్ మోడల్ మనకు ఫుల్ బ్యాక్ నెక్ అయిపోయేలాగా మిషన్స్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఇది స్టార్టింగ్ మోడల్ వస్తుందండి. దీంట్లో లైక్ ఫ్రేమ్ సైజ్ ఏదైతే ఉంటుందో 12 ఇంచెస్ బై 16 ఇంచెస్ ఉంటుందండి. దీంట్లో కంప్లీట్గా బ్యాక్ నెక్ అయిపోతుంది. ఇంతకు ముందు మోడల్ అయితే చెప్పానో అది హాఫ్ నెక్ ఏదైతే ఉందో 2 టైమ్స్ బ్యాక్ సైడ్ వేయాలని చెప్పాను కదా. సేమ్ దీంట్లో ఏంటంటే కంప్లీట్గా బ్యాక్ నెక్ ఒకేసారి అయిపోతుంది. కంప్లీట్ బ్యాక్ నెక్ ఒకసారి అవుతుంది, ఫ్రంట్ 1 టైమ్, 2 హ్యాండ్స్ 2 టైమ్స్. ఎల్బో హ్యాండ్ అయినా సరే ఆల్ ఓవర్ హ్యాండ్ వేసుకోవచ్చు ఒకసారి. సో దీని వర్కింగ్ ప్రాసెస్ చెప్పండి. దీంట్లో వచ్చేసి మనకు 12 నీడిల్స్ ఉంటుందండి. ఓకే, సో ఇందాక చూసింది మనం 8 నీడిల్స్ ఉంటుంది. అంటే 3 మనకు నీడిల్స్ అనేది ఎక్కువ ఉంటుంది, 12 నీడిల్స్ ఉంటుంది. లైక్ సేమ్ దానిలాగానే డిస్ప్లే సైజ్ కూడా 10 ఇంచెస్ ఉంది. ఆపరేటింగ్ అనేది సేమ్ అండి. ఇప్పుడు 8 నీడిల్ మెషిన్ ఏదైతే చూసామో దాని ఆపరేటింగ్ సేమ్ ఉంటుంది, దీని ఆపరేటింగ్ అనేది కూడా సేమ్ అలాగే ఉంటుంది. సో ఇదొక మోడల్. మనకి దీంట్లో ఇంకా మోడల్స్ ఉన్నాయండి. పెద్ద మెషిన్స్లో థర్డ్ మోడల్ ఉంటుంది. దీంతో వచ్చేసి లైక్ సేమ్ ఇప్పుడు 12 నీడిల్స్ 10 ఇంచెస్ డిస్ప్లే చెప్పాము కదా, అలాగే ఇది కూడా అలాగే ఉంటుంది. బట్ ఏంటంటే దీని ఫ్రేమ్ సైజ్ వచ్చేసి 16/32 ఫ్రేమ్ సైజ్ వస్తుంది. ఓకే, మీ సర్వీసెస్ ఎలా ఉంటాయి? సర్వీస్ వచ్చేసి మీరు ఏ మోడల్ తీసుకున్నా మా దగ్గర 1 ఇయర్ వరకు వారంటీ ఉంటుంది. 1 ఇయర్లో అంటే యాక్చువల్గా మనం మెషిన్ తీసుకున్న తర్వాత కస్టమర్కి లైఫ్ టైం వరకు మా మెషిన్ అనేది కస్టమర్ దగ్గర ఉన్నప్పుడు సర్వీస్ అనేది మేము డోర్ సర్వీస్ ఇస్తాం. బట్ 1 ఇయర్ వరకు సర్వీస్ అనేది వారంటీ వస్తుందండి కస్టమర్కి, ఫ్రీగా ఉంటుంది. ట్రాన్స్పోర్టేషన్ అదంతా డిఫరెంట్ ఉంటుంది. బట్ మనకు నాన్ లోకల్ వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ అదంతా ఉంటుంది. లోకల్ వాళ్ళకి ఏంటంటే ఇక్కడనే ఉంటారు కాబట్టి అయిపోతుంది. నాన్ లోకల్ వాళ్ళైనా సరే సర్వీస్ అనేది 1 ఇయర్ వరకు ఇస్తామండి, ఫ్రీ సర్వీస్ ఉంటుంది. ఇప్పుడైతే వర్క్స్ అని చెప్తున్నారు, డిజైన్స్ అని చెప్తున్నారు. సో మీ దగ్గర ఉంటాయా డిజైన్స్? ఉంటాయండి, మా దగ్గర డిజైన్స్ ఉంటాయి, చాలా డిజైన్స్ ఉంటాయి. కస్టమర్కి ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్లో మెషిన్ పర్చేస్ చేశాక కొన్ని డిజైన్స్ ఇస్తాం, వాళ్ళు ప్రాక్టీస్ చేసుకునేలాగా. వాళ్ళ ట్రైనింగ్ అనేది ఏదైతే ఉంటుందో ఆ ట్రైనింగ్ పార్ట్ వరకు కొన్ని డిజైన్స్ మేము ఇస్తాము. తర్వాత వాళ్ళకి నచ్చిన డిజైన్స్ అనేది వాళ్ళు కొనుక్కోవచ్చు. మేము ఫస్ట్ ఫొటోస్ పంపిస్తాము, వాళ్ళు చూసుకోవాలి. వాళ్ళు దాంట్లో చూస్ చేశాక మేము దాంట్లో ఏ డిజైన్ కావాలో వాళ్ళు ఫోటో పంపిస్తే దాన్ని పంపిస్తాము. సో మీరు ఇన్బిల్ట్ చేసి ఇస్తారు ఇన్ కేస్ అంటే మెయిల్ చేస్తాము. మెయిల్ చేస్తే వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని పెన్ డ్రైవ్లో ఎక్కించుకొని మెషిన్లో పెట్టుకోవడం. చూసారు కదా, శ్రీ వెంకటేశ్వర సర్వీసెస్లో లేడీస్కి వర్క్ తగ్గించి వర్క్ని ఈజీ చేసే ఎంబ్రాయిడరీ మెషిన్స్ని మరొక సెగ్మెంట్లో మళ్ళీ కలుద్దాం.